ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తుఫాను ఎంత ప్రణాళికతో, ఎంత నిబద్ధతతో ప్రభుత్వం ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకోకుండా ప్రజలను కాపాడిందో, ఆ కాపాడటంలో కీలక పాత్ర పోషించింది మాత్రం సచివాలయ ఉద్యోగులే. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఎందుకు 11 సీట్లు వచ్చాయో ఏమో తెలియదు, కానీ కొన్ని ఆయన సృష్టించినటువంటి వ్యవస్థలు మాత్రం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళాయి. ఒకటి వాలంటీర్ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ. ఇవి నిరుద్యోగ యువతకు చదువుకొని ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న యువతకు ఉద్యోగం కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చాడు. అలాగే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, ప్రతి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థ ఉండాలని. మరి ఈయన ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టాడో ఏమో తెలియదు, కానీ మొత్తానికి మట్టికి ఈ వ్యవస్థను ఆయన తీసుకొచ్చాడనమాట. అయితే ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మరి గతంలో దీనిపైన విమర్శ చేసిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద రకరకాల ఆరోపణలు, ఇప్పుడు ఈ సమయంలో అవి మాట్లాడతాం కరెక్ట్ కాదు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన సచివాలయ ఉద్యోగస్తుల మీద కూడా కాస్తంత గుర్రుగానే ఉంది. ఈ అందరికి అనవసరంగా ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళకి ఎక్కువగా, అది ఇదని రకరకాల ఆరోపణలు చేశారు. దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. కానీ తుఫాను సమయంలో మాత్రకి వారిది కీలక పాత్ర అనమాట. ఎక్కడికక్కడ గ్రామాల్లో వారికి పట్టుండటం వల్ల ఎక్కడ ఏ ఏరియాలో ఎవరికి ఆపద వచ్చేది అనేది వీరికి ఫుల్గా నోటెడ్గా ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఈ రేషన్ పంపిణీ చేసినప్పుడు కానీ, లేదా ఫీల్డ్లో వీళ్ళు వెళ్ళినప్పుడు కానీ వాలంటీర్లు వీళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు. ఏ ఏరియాకి ఆ ఏరియా ప్రభావం ఎలా ఉంది ఏంటనేది ఆ గ్రామంలో గ్రామంలో ఉన్న యువతకి వీళ్ళు మెసేజ్ల ద్వారానో లేకపోతే ఫోన్లు చేసో ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి అప్డేట్ ఇస్తున్నారు. దానివల్ల గవర్నమెంట్ కూడా వెంటనే అలర్ట్ అవుతుంది. వీళ్ళని ఆ పని చేయమని చెప్పింది కూడా గవర్నమెంటే. ఒకసారి చూడొచ్చు ఈ సచివాలయ ఉద్యోగస్తులు చేసేటువంటి పనులు ఇవి. ఈ చిత్తూరు జిల్లా 11వ వార్డులో సహాయ చర్యల్లో వీళ్ళు పాల్గొన్నారనమాట. ఇక్కడ మురుగునీళ్ళు స్టాక్ అవ్వకుండా. అలాగే పునరావాస కేంద్రాల్లో కూడా వీళ్ళని చూడొచ్చు. ఈ భోజనాలు చేసే దగ్గర కానీ వీళ్ళు కానీ ఆశా వర్కర్లు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి తెలుసుకుంటారు అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు. అలాగే విరిగిన చెట్లు తొలగించడంలో కూడా, అలాగే ఇంకేమన్నా కావాలని అడిగి రాసుకోవడం కానీ ఇబ్బందులు ఉన్నాయా, అలాగే వర్షంలో కూడా వీళ్ళు వర్షం సైతం లెక్క చేయకుండా చేస్తున్నారన్నమాట. చూడండి, పునరావాస కేంద్రానికి తరలించడానికి విజయనగరం జిల్లా మల్లంపల్లిలో వివరాలు నమోదు చేస్తున్న సచివాలయ సిబ్బంది. వీళ్ళకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇది వీళ్ళు ఉన్నారన్న డీటెయిల్స్ తీసుకుని గవర్నమెంట్కి అప్పచెప్తున్నారు. ఏమంటే వాళ్ళు పునరావాస కేంద్రానికి చేరుతున్నారు. అర్ధరాత్రులు కూడా వీళ్ళు షిఫ్ట్లు వారీగా వేశారు. వీళ్ళకి గవర్నమెంట్ షిఫ్ట్లు వారీగా వేసిందనమాట. చూడొచ్చు, తుఫాను సహాయక చర్యలో సచివాలయాల కీలకం. తుఫాను సమాచారం ప్రజలకు చేరవేస్తున్నది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే. సచివాలయాల పరిధిలో 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ప్రభుత్వం నుంచి అందిన సమాచారం గ్రామంలో యాక్టివ్గా ఉండే యువతకు వాట్సాప్ రూపంలో చేరవేత. క్షేత్రస్థాయి తుఫాను పరిస్థితులపై 2 రకాల ఫార్మాట్లో ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన సిబ్బంది. చూడొచ్చు, సర్కారు స్పందించిన ప్రతిదీ కూడా వీళ్ళు ఇచ్చిన అప్డేట్తోనమాట. ఎప్పటికప్పుడు ఇది పరిస్థితి అనమాట. ఏదైనా ఉద్యోగస్తుల మటుకి న్యాయం చేశారనుకోవచ్చు. వీళ్ళకి తగిన పని కల్పించి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళాలి. వీళ్ళ సేవలు ఉపయోగించుకొని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అనమాట. ఈ జగన్ ఏర్పాటు చేసిన ఈ యొక్క వ్యవస్థ మటుకి చాలా సూపర్గా పనిచేసింది.